ప్రభుత్వ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆల్ ఫోర్స్ పాఠశాలలో ఒలింపియాడ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించి విజయం సాధించాలి అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల శిక్షణలో భాగంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో ఒలింపియాడ్ శిక్షణ తరగతులను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్తో సమానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం అన్ని పోటీ పరీక్షల్లోనూ ముందు వరుసలో నిలబెట్టాలి అని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది అని అన్నారు. District Education Officer, Karimnagar. We feel very fortunate to invite the glad presence of Sri K. Ashok Reddy Garu, the Quality and Olympiad Coordinator on today's. I request the students to dot the badges and present the bouquets to the distinguished checkers, Madam Pamela Satpathy Garu, Narendra Reddy Garu, District Education Officer, CHEA, V.S. Janardhan Rao Garu. You are also requested to have the same picture of the goddess blessings on your foundation, which is going to be held by you on the premises of All Force Ethical School. Now I invite Madam Pamela Satpathy Garu to mark the auspicious. Chakrabuddhi vinasaya deepajyote tamosu brahma deepajyote jaradhara deepajyote parabrahma deepajyote jaradhara deepo haratu me papam సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం. Of the foundation can certainly be met only when the students are of this Olympiad Foundation. The very first step is the study material. Now the ceremony, Madam Satpathy Madam Garu, accompanied by other guests, to mark the releasing ceremony of the study material of the science and maths, and in fact about the leading edge of the success in the conduct of various sorts of the Olympiad, which are meant for enlightening the students. Students, you should not be silent, be vibrant with your claps. Okay. మనం ఇది అంతా ఉన్నా కూడా సంథింగ్ మరి నీడీ పీపుల్కి చేయాలి, ఒక అవేర్నెస్ కల్పించాలనేది మాకు కూడా ఎప్పటి నుంచే ఉండే. మరి మేడం ఈ అవకాశం ఇవ్వగానే కరీంనగర్ పాఠశాలలు అందరూ కూడా ముందుకు వచ్చారు. చాలామంది ఒక్కొక్కరుగా ఒక్కొక్క పార్ట్ తీసుకొని మేము స్వచ్ఛందంగా మరి మీరు ఇచ్చిన పిల్లలకి మేము చేస్తామని, ఒకరు డిఫరెంట్ యాంగిల్, ఒకరు డిఫరెంట్ యాంగిల్, గేమ్స్, స్పోర్ట్స్, అకాడమిక్స్, ఇంగ్లీష్ అన్నీ కూడా ఒక్కొక్క స్కూల్ తీసుకోవడం అనేది దట్ షోస్ స్పిరిట్. అంటే ఇంకా ప్రైవేట్ తర్వాత గవర్నమెంట్ మధ్యలో ఉన్న బంధాలను మనం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకరికొకరు మనం విమర్శించుకోవడము, ప్రైవేట్ అని గవర్నమెంట్ అనే తేడా లేకుండా అందరం పాటుపడుతున్నది. ఎస్, మనం విద్యను అందించడానికి పిల్లలకు అన్న ఉద్దేశంగా, ఒక మంచి ఉద్దేశంతో మేడం ఏదైతే చేసి ఉన్నారో మరి వెంటనే మేము కూడా ఎస్ అన్నాం. మరి ఇంతకి ఎలా రూపకల్పన చేయడం జరిగింది దాని గురించి క్షుప్తంగా మీతో కొన్ని అంశాలు పంచుకుంటాను. ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఇంగ్లీష్ అనేది లేకుండా ఉండే, తెలుగులో అందరూ చదివేవాళ్ళు. ఈరోజు చూస్తే టెక్స్ట్ బుక్స్లో ఇంగ్లీష్తో పాటు తెలుగు, అంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ అనేది మనం అనొచ్చు. బైలింగ్వల్ అయిపోయింది టెక్స్ట్ బుక్స్. సో ప్రతి సబ్జెక్ట్ కూడా 2 భాషలో మనం పిల్లలకి చదివిపిస్తున్నాము. చదువు వాటికి చూస్తే కొంత తక్కువనే కొరత కనపడుతుంది, అంటే క్వాలిటీ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్, కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయానికి వస్తే కొంత తేడా అయితే మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకని ప్రైవేట్ స్కూల్ పిల్లల నుంచి కంపారిజన్ చేస్తే కొంత తక్కువ ఎక్కువ మనకి కనపడతా ఉంటుంది. అది ఎందుకు అనేది చూస్తే చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రైవేట్ స్కూల్స్లో వారు
కొంత చేపియగలుగుతున్నారు. కాబట్టి మన పిల్లలకి కూడా ఈ అవకాశం ఉంటే ఎంత బాగా చేస్తారని ఆ ఉద్దేశంతో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్కి సహకారం అడగడం జరిగింది. అడగగానే వెంటనే వారు అందరూ స్పందించి వాళ్ళకి కంఫర్టబుల్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, కల్చరల్స్ ఉండొచ్చు, ఆర్ట్స్ ఉండొచ్చు, ముఖ్యంగా ఇలాంటి ఎంట్రన్సెస్కి తయారు చేసుకోవడానికి ఒలింపియాడ్స్ ఉండొచ్చు, ఎన్నో రకాలు ట్రైనింగ్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకి వచ్చారు. ఇది చాలా ఈ ఆలోచన నాది అయితే చాలా చిన్న ఆలోచన. ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టేది కూడా ఏమీ లేదు. మొత్తం ఆ పని భారం మన ప్రైవేట్ స్కూల్స్ వారి మీద తీసుకొని ఈ కార్యక్రమంలో వారు నడిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చూస్తే సుమారు అన్ని ప్రైవేట్ స్కూల్స్ నడిపించే వాళ్ళు చైర్మన్లు ఉండొచ్చు, ట్రస్ట్ మెంబర్స్ ఉండొచ్చు, వారు అందరూ కూడా వాళ్ళు చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకి తెలుసు పిల్లలు ఎక్కడైనా చదవచ్చు, వాళ్ళకి చిన్నగా అవకాశం ఇస్తే చదివిన పిల్లలు దానికి పెద్ద ఆపర్చునిటీ